ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సతీమణి మెట్టు యశోదమ్మ 29వ వార్డులలో పర్యటిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచార సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు యశోదమ్మ మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగేందుకు మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్, మున్సిపల్ చైర్మన్ పోరాళ్లు శిల్ప, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, వార్డు ఇన్ఛార్జీలు, రాయదుర్గం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు, వైజాగ్ రిబ్కా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా స్టైలింగ్, ఇదంతా వద్దు. పోయిందప్పా, నువ్వు ఇల్లు ఇచ్చావు పోయి మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం, మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం, మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం. బాధ్యత కదా.